నవంబర్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రిపరేషన్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఇదేగా నీ డౌటు? నేను చెప్తా. ఫస్ట్ థింగ్, మన ప్రిపరేషను ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 3 రివిజన్స్ పడాలి. ఈ 3 రివిజన్స్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక సబ్జెక్టు ఫస్ట్ రివిజన్ 20 డేస్ పట్టిందనుకో, అది సెకండ్ రివిజన్ మళ్ళీ 20 డేస్ పట్టకూడదు. సెకండ్ రివిజన్ 10 డేస్‌లో అయిపోవాలి. థర్డ్ రివిజన్ 5 డేస్‌లో అయిపోవాలి ఆర్ 4 డేస్‌లో అయిపోవాలి. ఇలా నువ్వు లాస్ట్ రివిజన్ ఎప్పుడైతే ఆర్ 3-4 డేస్‌లో అవగొట్టగలిగావో, నువ్వు ఎగ్జామ్ ముందు 1.5 డేలో మొత్తం సబ్జెక్ట్ అంతా కవర్ చేయగలుగుతావు. అలా కాకుండా నేను ఎగ్జామ్ ముందు రోజు మొత్తం కూర్చుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని క్వశ్చన్స్ టచ్ చేస్తానంటే అది అవ్వదు. నువ్వు నెక్స్ట్ అటెంప్ట్‌కే చదువుకుంటావు మళ్ళీ. సో ఆ మిస్టేక్ చేయొద్దు. సెకండ్ థింగ్, ఎప్పుడు చదువుకుంటున్నా కానీ మినిమం 3 అవర్స్ కూర్చోవాలి. మినిమం 3 అవర్స్ నువ్వు అక్కడ కూర్చుని కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ఫోన్ పట్టుకోకుండా, వేరే ఏ డిస్ట్రాక్షన్ లేకుండా నీ కాన్సన్ట్రేషన్ స్పాన్ ఆ సబ్జెక్ట్ మీద 3 గంటలు మినిమం ఉండాలి. అది ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ ఇదైతే బాగా ఇంపార్టెంట్. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు, సరే నువ్వు రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావు, ఓకే, అక్కడితో అయిపోద్దా? వదిలేస్తావు ఇంకా దాన్ని. ఓ 2-3 రోజుల తర్వాత నువ్వు ఇప్పుడు ఎంత రైటింగ్ ప్రాక్టీస్ చేసినా కానీ ఒక 2-3 డేస్ తర్వాత అది మర్చిపోతావు ఆబ్వియస్లీ. మరి అప్పుడేం చేయాలి? క్వశ్చన్ బ్యాంకులో నువ్వు చేస్తున్న ప్రతి క్వశ్చన్కి ఆ క్వశ్చన్ స్ట్రెంగ్త్ ఏంటి అన్నది నువ్వు అక్కడే మార్క్ చేసేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది ఆబ్వియస్లీ ప్రతి చాప్టర్లో. నువ్వు మళ్ళీ ప్రిపరేషన్ సెకండ్ రివిజన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కూర్చొని చేస్తావా? చేయవు. ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా ఉంది కాబట్టి నువ్వు అది సి కేటగిరీలో పెట్టుకొని జస్ట్ అది ఒకసారి ఆన్సర్ ఇది అని చూసుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఎక్కడైతే నీకు సెకండ్ క్వశ్చన్కి వెళ్తున్నావు, థర్డ్ క్వశ్చన్కి వెళ్తున్నావు, ఫోర్త్ క్వశ్చన్కి వెళ్తున్నావు, డిఫికల్టీ లెవెల్ మారుతుంది. డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్లో ఒక ట్రిక్కీ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓ ట్రిక్కీ అడ్జస్ట్మెంటు, ఒక డిఫికల్ట్ క్యాలిక్యులేషను, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని మనం పట్టుకోవాలి, దీన్ని మనం మార్క్ చేసుకోవాలి. దీన్ని మనం మార్క్ చేసుకుని సెకండ్ రివిజన్లో క్వశ్చన్ మొత్తం చేయకూడదు. నువ్వు మళ్ళీ సెకండ్ రివిజన్లో ఏదైతే ఇలా ట్రిక్కీ క్వశ్చన్స్ ఉన్నాయో వీటిని మాత్రమే మనం పెన్ పెట్టి ప్రాక్టీస్ చేయాలి. ఒక 40 క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఒక చాప్టర్లో నువ్వు ఫస్ట్ రివిజన్ 40 క్వశ్చన్స్ చేస్తావు ఆబ్వియస్లీ. ఈ 40 క్వశ్చన్స్లో 40 డిఫికల్ట్గా ఉండవు, మహా అయితే ఒక 20 డిఫికల్ట్గా ఉంటాయి. ఈ 20లో 20 మొత్తం పెన్ పెట్టి ప్రాక్టీస్ చేసేలా ఉండవు. ఈ 20లో మహా అయితే ఒక 4 or 5 క్వశ్చన్స్ ప్రాపర్గా పెన్ పెట్టి ప్రాక్టీస్ చేయాలి. ఎక్స్ట్రీమ్లీ టఫ్ క్వశ్చన్స్ అనమాట. మిగిలినవన్నీ కూడా ఏదైతే బి కేటగిరీ మనం పెట్టుకుంటామో మీడియం లెవెల్ డిఫికల్టీ, వీటిలో కొన్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ మాత్రమే డిఫికల్ట్గా ఉంటాయి. ఓన్లీ ఈ స్పెసిఫిక్ అడ్జస్ట్మెంట్స్ మాత్రం మనం సెకండ్ రివిజన్లో మళ్ళీ పెన్ పెట్టి ప్రాక్టీస్ చేయాలి. అలా కాకుండా నేను మొత్తం క్వశ్చన్స్ అన్నీ ప్రతి క్వశ్చన్ని నేను పెన్ పెట్టి ప్రాక్టీస్ చేస్తానంటే టైం సరిపోదు. నీకు ఎగ్జామ్కి ముందు 1.5 డే టైం ఉంటుంది. ఆ 1.5 డే టైంలో నువ్వు మొత్తం అన్ని క్వశ్చన్స్ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ నేను పెన్ పెట్టి ప్రాక్టీస్ చేస్తానంటే ఇట్స్ నాట్ ప్రాక్టికల్. మనం స్మార్ట్ వర్క్ చేయాలి. ఇలాంటప్పుడే మనం హార్డ్ వర్క్ చేస్తూ ఇలాంటి స్మార్ట్ వర్క్ చేస్తేనే మనం క్లియర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది సెకండ్ థింగ్. ఎప్పుడైతే మనం ఇలాగా ఫస్ట్ రివిజన్ ఒక 20 డేస్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 డేస్ అనుకుందాం. ఫస్ట్ రివిజన్ 20 డేస్, సెకండ్ రివిజన్ 10 డేస్లో అయిపోయింది అనుకుందాం, థర్డ్ రివిజన్ ఒక 4 or 5 డేస్లో అయిపోయింది. అప్పుడు ఫోర్త్ రివిజన్ ఏదైతే ఉందో మన ఎగ్జామ్కి ముందు 1.5 డే, ఆ 1.5 డేలో మనం ఏదైతే ఏ కేటగిరీ మోస్ట్ డిఫికల్ట్ సమ్స్ అనుకున్నామో అది మాత్రం చూసుకుని వెళ్తాం. అవి ప్రాపర్గా ప్రజెంట్ చేసి వస్తాం. డిఫికల్ట్ సమ్సే వస్తాయి ఎగ్జామ్ హాల్లో, ఈజీ వస్తాయా? ఒకవేళ ఈజీ వస్తే నువ్వు మిస్ చేస్తావా రాయడం? ఈజీ వస్తే ఆబ్వియస్గా రాస్తావు కదా. సో ఇది నా ప్రిపరేషన్ ప్యాటర్న్ ఎలా ఉండేది. ఇది నాకు చాలా హెల్ప్ అయింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనందరికీ క్రికెట్ అంటే బాగా ఇష్టం కదా. ఒక క్రికెట్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు కోహ్లీ కానీ ధోని కానీ వీళ్ళందరూ కూడా మెయిన్ మ్యాచ్కి వెళ్ళే ముందు అసలు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఏం లేకుండా జస్ట్ బ్యాట్ పట్టుకుని 4-5 ఊపులు ఊపి అలా డైరెక్ట్గా వెళ్ళిపోతారా ఏ ఆస్ట్రేలియాతోనో మ్యాచ్కి వెళ్ళేటప్పుడు? లేదా ముందే ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి ఒక ముందు ప్రాక్టీస్ మ్యాచ్లు చేసుకుని ఎలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు వీక్గా ఉన్నారు ఇవన్నీ తెలుసుకుని వెళ్తారా? ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కడ వీక్గా ఉన్నారు, ఏ బాల్ డిఫికల్ట్ బాల్ వచ్చినప్పుడు వాళ్ళ వికెట్ పోయే ఛాన్స్ ఉందో చూసుకుని దాన్ని బట్టి ఒక ప్రాపర్ స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకుని వెళ్తారు కదా. మనం కూడా అలాగే మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందు అట్లీస్ట్ 2 or 3 మాక్ ఎగ్జామ్స్ రాయాలి ఖచ్చితంగా. నువ్వు మాక్ ఎగ్జామ్స్ రాయకపోతే 3 అవర్స్లో ఒక డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు ఎలా డీల్ చేయాలో నీకు తెలియదు, ఆ ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలియదు. ఆ మాక్ ఎగ్జామ్స్ రాసినప్పుడు నేను చెప్తున్నాను, నేను పాస్ అయిన అటెంప్ట్ మాక్ ఎగ్జామ్స్లో నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో నేను పాస్ అయినప్పుడు కూడా నాకు మెయిన్ ఎగ్జామ్స్లో అన్ని మార్క్స్ వచ్చినాయి. మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అన్నది ఆల్మోస్ట్ మనం మాక్ ఎగ్జామ్స్లో అర్థమైపోద్ది. అనుకుంటాం కదా, అరే ఎగ్జామ్స్కి ముందే మనకి ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో తెలిస్తే భలే ఉంటుంది కదా అని.
అది మాక్ ఎగ్జామ్స్లో అయ్యిద్ది. టెస్ట్ సిరీస్ తీసుకోండి, ఒక 1000-1500 రూపీస్ పెడితే ఏ టెస్ట్ సిరీస్ అయినా వస్తుంది కదా. టెస్ట్ సిరీస్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఒక 2-3 సిరీస్ ఎగ్జామ్స్ రాస్తే మీకు అర్థమైపోద్ది ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో. అది చాలా హెల్ప్ అయ్యిద్ది. పర్సనల్గా నాకైతే ఆ మాక్ ఎగ్జామ్ సిరీస్ అన్నది చాలా హెల్ప్ అయింది. ఒక 1500-2000 పెడితే వచ్చేస్తుంది కదా. ఒక 2-3 సిరీస్ రాయండి, ఒక 2-3 ఎగ్జామ్స్ రాయండి చాలు. ఎందుకంటే ఒక డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎలా డీల్ చేయాలి దాన్ని, వితిన్ 3 అవర్స్ ఈ డిఫికల్ట్ క్వశ్చన్ ముఖ్యమా లేదంటే వేరే క్వశ్చన్స్ ముఖ్యమా అన్నది ఎలా ట్యాకిల్ చేసుకుంటాం, ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. బిట్వీన్ ద క్వశ్చన్స్, ఇన్ బిట్వీన్ ద క్వశ్చన్స్ మనం టైం ఎలా మేనేజ్ చేసుకుంటాం, ఇవన్నీ ఎలా తెలుస్తాయి. మెయిన్ ఎగ్జామ్లో అప్పటికప్పుడు సడన్గా ఎవాల్వ్ అయిపోదు కదా మన బ్రెయిన్. అది మనం డీల్ చేయాలంటే మనం ముందే దానికి రెడీ అయి ఉండాలి. ఇది ఇంకొక ప్రిపరేషన్ టిప్పు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ టిప్పు, కంబైన్ స్టడీస్. నీకు చదువుతున్నప్పుడు డౌట్లు వస్తాయి, ఆబ్వియస్లీ ఒప్పుకుంటా. ఆ డౌట్లు వచ్చినప్పుడు నువ్వు స్టడీ హాల్లో అబ్బాయిలతో కూడా కంబైన్ స్టడీస్ చేయొచ్చు, కానీ నువ్వు ఓన్లీ అమ్మాయిలతో మాత్రమే కంబైన్ స్టడీస్ చేస్తున్నావు. నీ అటెంప్ట్ ఖచ్చితంగా అస్సాం ట్రైన్కి వెళ్ళిపోద్ది, చెప్తున్నా. ఆ మిస్టేక్ చేయొద్దు. ఎందుకంటే నేను అమ్మాయిలతో మాట్లాడొద్దు అనట్లా. నీ 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 ఉద్దేశం అమ్మాయిలతో పులిహోర కలపడం అయితే నువ్వు కంబైన్ డిస్కషన్ చేసుకోవడానికి ఈ సాకు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. నీ ఉద్దేశమే పులిహోర కలపడం అయితే నువ్వు డైరెక్ట్ పులిహోర కలపడానికే వెళ్ళు. అందుకని కంబైన్ డిస్కషన్ అనే సాకు పట్టుకుని ఒక 5 నిమిషాలు సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేసి రిమైనింగ్ మొత్తం పులిహోర కలుపుతుంటే అటెంప్ట్ ఎవరితో పోతుంది? నీదే కదా అటెంప్ట్ పోయేది. ఆ అమ్మాయి పాస్ అయిపోద్ది. మరి నీ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ అటెంప్ట్కి మళ్ళీ ఇదే స్టడీ హాల్కి వచ్చి ఇంకొక అమ్మాయిని తగులుకుంటావా? సో కంబైన్ డిస్కషన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఊరికే అస్సాం ట్రైన్ ఎక్కేసి పంపించేయకండి అటెంప్ట్ని. ఇది. అండ్ అన్నిటికంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, నువ్వు ప్రాపర్గా బ్రేక్స్ తీసుకోవాలి. నీ బ్రెయిన్కి ప్రాపర్ రెస్ట్ ఉండాలి. అంటే నువ్వు సరిగ్గా పడుకోవాలి. ఎప్పుడు నేను చదువుతూనే ఉంటాను, 17 అవర్స్ చదివేస్తాను, 18 అవర్స్ చదివేస్తానంటే నీ బ్రెయిన్కి ప్రాపర్గా రెస్ట్ ఉన్నప్పుడే నువ్వు ప్రాపర్గా పర్ఫామ్ చేయగలుగుతావు. సో ఆ మిస్టేక్ చేయొద్దు. రాత్రులంతా కూర్చొని చదివేస్తాను, 18 అవర్స్ చదువుతాను, స్టడీ హాల్లోనే పడుకుంటాను, ఓన్లీ స్నానం చేయడానికే హాస్టల్కి వెళ్ళి వస్తాను, ఇలాంటివి చేయొద్దు. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఫుడ్. హాస్టల్లో ఫుడ్ బాగోపోతే బయటికి వెళ్ళి ఏదో ఒకటి చేసి హెల్తీ ఫుడ్ తినండి. హెల్తీ ఫుడ్ అంటే నేనేం ఫ్రూట్స్ ఇవ్వను అనట్లా. మనం రోజు తినే ఆ అన్నం, పప్పు, చారే ఎక్కడైతే నీకు కడుపు నిండా తినగలవో అక్కడ తినండి. హాస్టల్లో ఫుడ్ బాగోకపోతే అలా ఆకలితో కూర్చొని చదవద్దు, అది ఎక్కదు. నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా, అది ఎక్కదు. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని డిసిప్లిన్తో మనం చదివే చదువుని రెస్పెక్ట్తో చదవండి. ఏదో ముండిగా బండగా చదువుతానంటే అది యూజ్ అవ్వదు. నువ్వు చదివేదానికి, నువ్వు చేసేదానికి, ఆ పనికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి చేసినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ మారిద్ది. బట్ యూ హ్యావ్ టు బి డెడికేటెడ్ ఫర్ దట్. దాంట్లో సీరియస్గా ఉండాలి నువ్వు. దెర్ ఇస్ నో అవాయిడింగ్ ఇన్ దిస్. నువ్వు ఖచ్చితంగా ఈ విషయంలో సీరియస్గా ఉండాల్సిందే. అది సంగతి. మరి కంటెంట్ నచ్చితే ఓ సబ్స్క్రైబ్ కొట్టండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి షేర్ చేయండి. ఓకే, అది. फिर मिलेंगे चलते चलते, तब तक के लिए हंसते हंसते. हैप्पी इवनिंग, बाय बाय.